హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ విత్ హరీష్. ఇవాళ టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే రసమలై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గిన్నె పెట్టుకొని పాలు పోసుకొని, నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నానండి. మీరు కావాలంటే 1 లీటర్ కూడా వేసుకోవచ్చు. అది హీట్ అవ్వాలండి. ఇది హీట్ అయ్యేలోపు చిన్న గిన్నెలో 1 స్పూన్ వెనిగర్ అండ్ వాటర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. పొంగు వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెనిగర్ వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత కలుపుకోవాలండి, లేదంటే రసమలై గట్టిగా అయిపోతుంది. చూడండి, విరగడం స్టార్ట్ అయింది. ఇక్కడ నేను వెనిగర్ తీసుకున్నానండి, మీరు నిమ్మకాయ అన్న తీసుకోవచ్చు. చూడండి, చక్కగా విరిగిపోయింది. ఇలా విరిగిపోయిన దాన్ని ఒక వైట్ క్లాత్ తీసుకొని ఈ విరిగిపోయిన పాల మిశ్రమాన్ని వడగట్టుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కూల్ వాటర్ వేద్దామండి. చల్లటి నీళ్ళు వేయడం వల్ల రసమలై స్మూత్గా మెత్తగా వస్తుంది. ఇలా మొత్తాన్ని ఇలా గట్టిగా పిండకూడదండి, కొంచెం వాటర్ ఉండాలి, మరీ అంత గట్టిగా పిండకూడదు. ఇలా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా 5-6 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న రౌండ్ షేప్లో చేసుకోవాలండి. స్మూత్గా ఉండాలి. మీకు కావాలంటే ఏ షేప్లో అన్నా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న రౌండ్స్ బాల్స్లా చేసుకోవాలి. ఇలా రౌండ్స్గా అన్నిటినీ ఇలాగే చేసుకోవాలండి. ఇలా అన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ మైదా పిండి, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది ఎందుకు కలుపుకుంటున్నామో నేను మీకు తర్వాత చెప్తానండి. ఇది ఎప్పుడు యూజ్ చేయాలో. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లో పెట్టుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అలాగే టీ గ్లాస్తో 1.5 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 లీటర్ తీసుకున్నాను కాబట్టి నేను షుగర్ తక్కువ వేసుకున్నాను. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే కొంచెం 2 స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా మరుగుతున్నప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా వాటర్ని ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల షుగర్ సిరప్ మొత్తం రసమలైలో పడుతుందండి, లోపల దాకా వెళ్తుంది. ఇంకా స్వీట్నెస్ ఎక్కువయ్యి చాలా బాగుంటుంది. ఇలా 2-3 సార్లు వేసుకోవాలి. ఇలా మరుగుతున్న ప్రతిసారి 2-3 సార్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇలా పగుళ్ళు వచ్చిందంటే ఇది రెడీ అయిపోయినట్టే.
ఇప్పుడు ఒక చిన్న బౌల్లో సర్వ్ చేసుకోవడమే అండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా మరిన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.